మరొకసారి నాకు ఇక్కడ కనెక్టివిటీ గురించి తెలుసుకోవాలండి రవి గారు. నాకు తెలిసి చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇది ఘట్కేసర్ అంటే మెయిన్ రోడ్ నుంచి ఒక 5 minutes నేను డ్రైవ్ చేసుకొచ్చాను. 5 minutes మేడం. ఘట్కేసర్ నుంచి మనకి 5 నిమిషాల దూరంలోనే ఉన్నాం. 5.8 kilometers దూరంలో అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 9కి ఎగ్జిట్ నెంబర్ 10కి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది మేడం. 5.8. మనం గౌరెల్లి దగ్గర దిగినా కూడా 5.8. వీటన్నిటికి మించి 3 హైవేల కనెక్టివిటీ రోడ్డుకి ఉన్నాం. ఓహో, 3 ఏవే హైవేలు చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనకి హైదరాబాద్ వరంగల్ హైవే ఇండస్ట్రియల్ హైవేకి 5 kilometers దూరమే. రేపు రాబోతున్న హైదరాబాద్ భద్రాచలం హైవే కూడా 2.5 kilometers దూరంలోనే ఉన్నాం. అన్నిటికీ మించి మన 15-18 kilometers దూరంలో విజయవాడ హైవే. 3 హైవేలకి ఇది కనెక్టింగ్ రోడ్ అండి. ఇక్కడ తీసుకుంటే ఏ ప్రాంతానికైనా చాలా ఫాస్ట్గా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ తర్వాత ORR వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఎంత దూరం ఇక్కడ నుంచి? ఎయిర్పోర్ట్ కూడా 30 minutesలోనే వెళ్ళొచ్చండి. ఓహో, 30 minutesలో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్. ఓన్లీ ఎయిర్పోర్టే కాదు, మనకి రైల్వే పరంగా చూసుకున్నా కూడా చల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా 15 kilometers దూరంలోనే ఉంది. అదే మీరు ఇందాక అన్నట్టు అవుటర్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ అసలు హైదరాబాద్కి మణిహారం. అది మనం ఏ ప్రాంతానికైనా చివరికి మనం హైటెక్ సిటీ గచ్చిబౌలి వెళ్ళాలన్నా 40 minutes, మ్యాక్సిమం 1 hour అంతే. 1 hour కదా. సో మనం ఏ పాయింట్కి వెళ్ళాలన్నా కూడా 1 hour కంటే మనకి డ్రైవ్ డిస్టెన్స్ ఉండదు. అది కూడా మంచి రోడ్ల మీద.